నమస్తే, వెల్కమ్ టు 7 హిల్స్ టీవీ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్రంలో ఎస్హెచ్జి మహిళల సీవీడ్ ఫార్మింగ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. అతుకులు లేని జాతీయ జెండా తయారు చేసిన చేనేత కళాకారుడు అభినందించిన మంత్రి లోకేష్. చిన్నారికి త్రినేత్రి అని నామకరణం చేసిన కమిషనర్ రాజశేఖర్ బాబు. నూతనంగా ఎంపికైన అంగన్వాడీ ఆయలకు నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గురుచర జగన్మోహన్. అలుపెరకని పోరాట యోధుడిగా కన్ను మూసిన మరో గాంధీ. హెల్మెట్ పెట్టుకో బహుమతి అందుకు చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు. జిల్లా కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలోని సముద్ర నాచు ఉత్పత్తులు విలువ జోడింపు తదితర అంశాల్లో మహిళలు ఆదాయాన్ని ఆర్జించేందుకు వీలుగా ఓ ఎకనామిక్ మోడల్ ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సముద్ర తీర ప్రాంతాల్లో సీవీడ్ ఫార్మింగ్ తో స్వయం సహాయక సంఘాలు, మహిళా మత్స్యకారులకు అదనపు ఆదాయాల కల్పనపై సీఎం సమీక్ష నిర్వహించారు. సీవీడ్ కల్టివేషన్ ద్వారా ఎస్హెచ్జి మహిళల ఆదాయ మార్గాలు పెరిగేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచనలు చేశారు. ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో సీవీడ్ కల్టివేషన్ కు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సెంట్రల్ సాల్ట్ మెరైన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రాకిష్ వాటర్ ఆక్వాకల్చర్, సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తదితర సంస్థల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వర్చువల్ గా మాట్లాడారు. అమృత విశ్వవిద్యాపీఠంతో కలిసి మహిళలకు సీవీడ్ కల్చర్ సాగుకు సంబంధించిన అంశాలపై ఓ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. సీవీడ్ ద్వారా వచ్చే ఆదాయంపై ఓ ఎకనామిక్ మోడల్స్ ను సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. అశోక చక్రంతో సహా ఎటువంటి అతుకులు లేని జాతీయ జెండాను 8x12 సైజులో తయారు చేసే పలు అంతర్జాతీయ రికార్డులు సాధించిన పశ్చిమ గోదావరి జిల్లా అచంట వేమవరం గ్రామానికి చెందిన చేనేత కళాకారుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ ను ఉండవల్లి నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ టాలెంట్ అవార్డు, భారత్ టాలెంట్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించిన రామలింగ సత్యనారాయణ తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఎగురవేసే జెండాను, తర్వాత ఎర్రకోటపై ఎగురవేసే జాతీయ జెండాను తయారు చేశారు. జాతీయ పతాక రూపక శిల్పి పింగళి వెంకయ్య స్ఫూర్తితో తాను తయారు చేసిన జాతీయ జెండా ఒక్కసారైన ఎర్రకోటపై ఎగరాలి, భారతదేశంలోనే అత్యంత అరుదైన ఏకవస్త్ర చేనేత జాతీయ జెండాగా మన ఆంధ్రప్రదేశ్ కి గుర్తింపు రావాలన్నదే తన ఆకాంక్షగా రామలింగ సత్యనారాయణ పేర్కొన్నారు. తన మనసుకు దగ్గరైన చేనేతతో అతుకులు లేని జాతీయ జెండా తయారు చేసిన రామలింగ సత్యనారాయణ కృషిని మంత్రి లోకేష్ అభినందించారు. పసిపాపను కన్న తల్లిదండ్రులే బహిరంగ ప్రదేశంలోనే బాత్రూంలో వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఆ పసికందుకు అపన్నహస్తంగా నిలిచింది పోలీసులు చూపిన మానవత్వం, సాంకేతికతను ఆయుధంగా మార్చుకుని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు సీసీ కెమెరాల సహాయంతో చిన్నారి కుటుంబాన్ని గుర్తించారు. కేవలం కేసులు ఛేదించడమే కాదు, ప్రాణాలను కాపాడటంలోనూ పోలీసులు ముందుంటారనే విషయాన్ని ఈ ఘటన మరోసారి నిరూపించింది. విజయవాడ నగరంలోని కృష్ణాలంక పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ హృదయ విదారకర ఘటన వెలుగులోకి వచ్చింది. అప్పుడే జన్మించిన ఓ పసికందరు బహిరంగ ప్రదేశంలోనే బాత్రూంలో వదిలి వెళ్లిపోయారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఎన్టీఆర్ జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర పోలీస్ కమిషనర్ ఎస్పీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. డీసీపీ కృష్ణకాంత్ పటేల్ సూచనలతో నగరంలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని జల్లెడబట్టారు. గంటల తరబడి పరిశీలించిన అనంతరం పాపను అక్కడ వదిలి వెళ్లిన వారిని పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి
చిన్నారిని సురక్షితంగా వారి చెంతకు చేర్చారు. ఒకవైపు నేరాలను అరికట్టడం, మరోవైపు మానవత్వంతో స్పందించడం, ఇదే నిజమైన పోలీసింగ్ అని ఈ ఘటన చాటి చెబుతుంది. సీసీ కెమెరాలు కేవలం నేరస్తులను పట్టుకోవడానికే కాదు, ప్రాణాలను కాపాడటంలోనూ ఎంత కీలకమో ఈ సంఘటన స్పష్టం చేసింది. పోలీసుల వేగవంతమైన చర్యలను అభినందిస్తూ పాలకొల్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ సహా పలువురు నాయకులు పోలీస్ కమిషనర్ ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చిన్నారికి పేరు పెట్టాలని కోరగా సీసీ కెమెరాలు మూడో కన్నుల వ్యవహరించి కుటుంబాన్ని గుర్తించడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొంటూ పోలీస్ కమిషనర్ ఆ చిన్నారికి త్రినేత్రి అని నామకరణం చేశారు. ఒక పసికందు జీవితాన్ని కాపాడిన పోలీసులు తమ మానవత్వంతో సమాజానికి ఓ గొప్ప సందేశాన్ని ఇచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు చిత్తశుద్దితో పనిచేయాలని ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పిలుపునిచ్చారు. నూతనంగా ఎంపికైన అంగన్వాడీ ఆయలకు నియామక పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అంగన్వాడీ కేంద్రంలో పిల్లల సంరక్షణకు చిత్తశుద్దితో పనిచేయాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్లో చిత్తూరు నియోజకవర్గ పరిధిలో ఎంపికైన అంగన్వాడీ కేంద్రాల ఆయలకు నియామక ఉత్తర్వులు పత్రాలను అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉద్యోగ నియామక పత్రాలు పొందిన ఆయలందరూ చక్కగా విధులు నిర్వహించాలని, అంగన్వాడీ కేంద్రానికి వచ్చే పిల్లలను జాగ్రత్తగా సంరక్షించాలన్నారు. మంచిగా పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. నియోజకవర్గ పరిధిలో మొత్తం 24 మందికి స్థానిక కూటమి నాయకులతో కలిసి నియామక పత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, గుడిపాల ఎంపీపీ గొల్ల హరి, మోహన్ రాజ్, వెంకటేష్ యాదవ్, నరేష్, కూటమి పార్టీ నాయకులు పాల్గొన్నారు. అంగన్వాడీలకు సంబంధించిన తాజా వ్యవస్థలు, బాల బాలికలకు, గర్భిణీ స్త్రీలు, చంటి బిడ్డలు, స్త్రీలకి మంచి ఆహారం అందించాలనే ఉద్దేశంతో భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రంలో సమర్థవంతంగా నిర్వహించబడే వ్యవస్థ అంగన్వాడీ. అంగన్వాడీ అంటే స్కూల్ మీరు ఫస్ట్ వాళ్ళు ఏ విధంగా స్కూల్ తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించబడుతుంది. అంగన్వాడీ ఆయాలకు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తుంది. స్థానిక శాసనసభ్యుల వారు, మన ప్రీతమ నాయకుడు గురిజాల జగన్మోహన్ గారు వాళ్ళకందరూ కూడా ఉద్యోగ నియామక ఏ విధంగా ఉంటారో ఆ విధంగా తన బిడ్డలను కూడా ఎక్కువగా చూసుకోవాలని కోరి ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ సభా కార్యక్రమం పార్టీని ఎమ్మెల్యేని గుర్తుపెట్టుకుని బాగా పనిచేయాలి. ఆల్ ద బెస్ట్ అమ్మా. ఓకే 22 వాటమ్మా. ఓకే మేము ఇచ్చిన హెల్పర్లు కూడా మంచి వారిని ఎతికి మా నాయకులు రెఫర్ చేసిన వారికే ఇచ్చినాము. వారందరూ కూడా క్రమశిక్షణతో బాగా పనిచేసి మంచి పేరు తెస్తారని ఆశిస్తూ మీ అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైతు సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ చిత్తూరు గాంధీగా పేరు పొందిన వెంకటాచలం నాయుడు కన్నుమూశారు. అలుపెరగని పోరాట యోధుడిగా మిగిలిపోయాడు. చిత్తూరులో మూతపడిన సహకార డైరీని తెరిపించాలని అనేక ఉద్యమాలు చేపట్టిన అలసిపోయిన రైతు సంఘం నాయకుడు వెంకటాచలం నాయుడు అనారోగ్యంతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పెరుమాల కండ్రిగ గ్రామంలో ఓ సామాన్య రైతు వెంకటాచలం నాయుడు 25 సంవత్సరాలుగా జిల్లాలో ఎక్కడ రైతు పరంగా సమస్యలున్నా అక్కడ ప్రత్యక్షమై రైతుల పక్షాన నిలబడి తన గళాన్ని వినిపించేవాడు.
తన నిరసన కార్యక్రమాలతో ఇటు అధికారులకు అటు ప్రజాప్రతినిధులకు ముచ్చట మాటలు పండించేవాడు. తమ ఉద్యమాల కోసం ఏకంగా ఆస్తులు సైతం అమ్ముకొని రైతు పక్షాన నిలబడి నిజమైన ఉద్యమ నాయకుడిగా మిగిలిపోయాడు చిత్తూరు గాంధీ. దక్షిణ భారతదేశంలో పేరు పొందిన చిత్తూరులోని సహకార విజయ డైరీ సుమారు 2002లో మూతపడింది. దీంతో జిల్లాలోని వేలాది మంది పాడి రైతులు వీధిన పడ్డారు. దీన్ని జీర్ణించుకోలేని వెంకటాచలం నాయుడు తిరిగి ఈ డైరీని తెరిపించేంత వరకు తాను చొక్కాలు వేసుకుని కాళ్లకు చెప్పులు ధరించానని భీష్మించి కూర్చొని డైరీని తెరిపించేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులను చైతన్యపరచడానికి పాదయాత్ర సైతం చేశారు. దశల వారీగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. అప్పుడు రాజధాని హైదరాబాద్ లో సైతం నిరాహార దీక్ష చేపట్టారు. చిత్తూరుకు ఎప్పుడు మంత్రులు ఉన్నత అధికారులు వచ్చినా వారికి డైరీ పరంగా వినతులు అందించి పరిష్కరించాలని ప్రాధేయపడేవాడు. అలాగే జిల్లాలో త్రాగు సాగునీరు కోసం అనేక ఉద్యమాలు చేపట్టి అధికారులను ముప్పతిప్పలు పెట్టేవాడు. రైతు ఉద్యమ నాయకుడిగా తన గళాన్ని వినిపించేందుకు ప్రత్యేకంగా ఒక ట్రాక్టర్ ఏర్పాటు చేసుకుని దాని ద్వారా గ్రామాల్లో రైతు సమస్యలపై తన గళాన్ని వినిపించేవాడు. కేవలం రైతు సమస్యలే కాకుండా సామాజిక సమస్యలపై కూడా వెంకటాచలం నాయుడు స్పందించేవారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంగా ఉన్న ఆయన చిత్తూరు ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు. వెంకటాచలం నాయుడు పోరాట స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయనకు ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ హెల్మెట్ పెట్టుకో బహుమతి అందుకో అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి విజేతలకు బహుమతులు అందజేశారు. హెల్మెట్ లేకుండా మోటార్ వెహికల్ నడిపే వారికి జరిమానా విధించడం సాధారణమే. అయితే చిత్తూరు జిల్లా పోలీసులు వినూత్నంగా హెల్మెట్ ధరించిన వారికి బహుమతులు ప్రకటించడం విశేషం. హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. గత నెల రోజులుగా హెల్మెట్ ధరించి వాహనం నడిపిన ప్రతిరోజు ఒక పేపర్ స్లిప్ లో రైడర్ వివరాలు నమోదు చేసి ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసిన బాక్స్ లో వేసేలా ఏర్పాటు చేశారు. ఇలా వచ్చిన స్లిప్పులను చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు ఆధ్వర్యంలో లాటరీ ద్వారా విజేతలను ఎంపిక చేశారు. చిత్తూరు విజయం విద్యా సంస్థల అధినేత తేజమూర్తి ఆర్థిక సహకారంతో విజేతలకు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రాజశేఖర రాజు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలు, రహదారి నిబంధనలను పాటించి హెల్మెట్ ధరించి వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకట నారాయణ, సిఐ నిత్యాబాబు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ గురజాల జగన్మోహన్ సార్ చేతుల మీదుగా తీయడం జరిగింది. ప్రతి కేటగిరీలో 7 కేటగిరీస్ నుంచి ఫస్ట్, సెకండ్, థర్డ్ 21 మందిని సెలెక్ట్ మంత్కు సంబంధించినటువంటి లక్కీ డిప్ అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. దీనికి హాజరైనటువంటి గౌరవ చిత్తూరు జిల్లా ఓఎస్డి మరియు అడిషనల్ ఎస్పీ సార్ శ్రీ రాజశేఖర్ రావు సార్ గారికి ఈరోజు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. అదేవిధంగా చిత్తూరు ఎస్డిపిఓ శ్రీ జె వెంకటనారాయణ సార్ గారిని ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్స్ అయినటువంటి విజయం విద్యా సంస్థల చైర్మన్ శ్రీ తేజమూర్తి సార్ గారికి ఆహ్వానిస్తున్నాం సార్. ఇప్పుడు గౌరవ అతిథులు ఈ లక్కీ డిప్పును నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పార్టిసిపేట్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు గౌరవ అడిషనల్ సారు, తేజమూర్తి సారు, చిత్తూరు ఎస్డిపి శ్రీ వెంకటనారాయణ సార్ చేతుల మీదుగా లక్కీ డిప్ చేయడం జరుగుతుంది. ఇది ఏమన్నా రాసుకోవడం ఇప్పుడు కేటగిరీ 1లో మొదటి విజేతను శ్రీ రాజశేఖర సార్ గారి చేతుల మీదుగా చేయడం జరుగుతుంది. ధన్యశ్రీ సాయినగర్ కాలనీ. ఫస్ట్ అది మా పాప వచ్చింది అట్లంతా ఏం లేదు. తర్వాత దాంట్లోనే రెండో ఇప్పుడు తేజమూర్తి సార్ చేతుల మీదుగా లక్కీ డిప్ చేయడం జరుగుతుంది. కిరణ్మయి సి బాబు
ఇది ఈ కేటగిరీ వచ్చేసి రైడర్ పిల్లన్ రైడర్ కేటగిరీ. ప్రదీప్ కుమార్ ఏజ్ 22. థర్డ్ సుధా పచ్చిగుంట అండి, పచ్చిగుంట. ఇది 4వ వారానికి టాబ్లెట్ ఉందా? దీంట్లో కన్సల్టేషన్ ప్రైస్ జరుగుతుంది. ఇప్పుడు పివి యోగేష్ ఏజ్ 19 years. మొగరాలపల్లి. అది కేటగిరీ థర్డ్ అని రాసుకో. కేటగిరీ థర్డ్లో మళ్ళా ఒకసారి చేతుల మీదుగా కేటగిరీ థర్డ్ అయ్యా. జే సాయి కుమార్ అట్లా సెకండ్. ఇది 2 అవసరం లేవు. ఒక దాంట్లో కేటగిరీ ఉంటే అర్థమైపోతుంది. దాంట్లో 1, 2, 3 అంటే సరిపోతుంది. ఎన్ సతీష్ బసవపల్లినా గుడిపాలెం మండలం. 33 బసవపల్లి. అది మహిళలకు సంబంధించినటువంటిది. హరిత హరిత ఏజ్ 36 years, చిత్తూరు. షోరూమ్ మేనేజర్ అంటే ఎక్కడో. రాజేష్ 45 years, గుడియత్తం తమిళనాడు. మనకు ఇంట్రెస్టెడ్ డిస్ట్రిక్ట్ అవ్వడం వల్ల తమిళనాడు వాళ్ళు కూడా బాగా వస్తుంటారు కాబట్టి ఈసారి కర్ణాటక ఒకటి రావాలి. అయితే కే విష్ణుప్రియ ఏజ్ 25 years, చిత్తూరు. 7. హెల్మెట్ పెట్టుకున్నాం. రాజేంద్ర నాయుడు పి. రాజేంద్ర నాయుడు 46 years. అబ్బా కవర్ చేయడానికి వచ్చారు. ఇది మంత్ కు సంబంధించి మనకి ఎక్కడ చూసినా కూడా సిటీస్, బెంగళూరు సిటీస్ లో రైడర్ పిల్లన్ రైడర్ ఇద్దరు ఖచ్చితంగా హెల్మెట్ వేయాలి. ఏ ఒక్కరు వేయకపోయినా కూడా ఫైన్ పడుతుంది. ఇద్దరికి అలవాటు చేయడం కోసము కేటగిరీ 1లో హైయెస్ట్ ప్రైజ్ 20,000 ఫస్ట్ ప్రైజ్. అది సైడ్ సెకండ్ దీనికి సంబంధించి ట్రాఫిక్ లో దాదాపు 35 మంది 30 మంది తిరిగితే సార్ రండి అన్న, మీరు రండి. ఇది పక్క పిల్లన్ రైడరు. ప్రతి అధికారి జిల్లా కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి. క్షేత్రస్థాయి పర్యటనతోనే వాస్తవాలు తెలుస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అమరావతిలో జిల్లా కలెక్టర్ సదస్సులో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి పరంగా పలు అంశాలపై కలెక్టర్కు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రభుత్వం చేపట్టే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లపై ఉందన్నారు. గత పాలకుల కారణంగా రాష్ట్రం అనే విధాలుగా నష్టపోయిందనే ప్రస్తుతం అభివృద్ధిని కూటమి ప్రభుత్వం పరుగులు పెట్టిస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలా అనేక పథకాలను ప్రవేశపెట్టామన్నారు. ఇవన్నీ ప్రజలకు చేరువ చేయాల్సిన బాధ్యత మీపై ఉందని కలెక్టర్లకు సూచించారు. వివిధ పాలసీలతో పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని, బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ పురస్కారం అందరి సమిష్టి కృషి ఫలితంగానే దక్కిందన్నారు. ప్రజల సంతృప్తి స్థాయిని కొలమానంగా పెట్టుకుని పాలన అందిస్తున్నామన్నారు.
జిల్లా స్థాయిలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలన్నా అందులో కీలక పాత్ర కలెక్టర్దేనని అన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వహించి ప్రభుత్వానికి చేయూతనివ్వాలని సూచించారు. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో అనేక మంది పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి వస్తున్నారని వారికి సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పరిశ్రమలు ఏర్పడితే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని, ఇందుకోసం అందరూ సమిష్టిగా కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. 10వ తరగతి పరీక్ష ఫలితాలు చూస్తే ప్రభుత్వ పాఠశాలలో ఈ ఏడాది నుంచి ఫలితాలు వచ్చాయని, ఇది ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమన్నారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు, రాష్ట్ర అధికారులు, జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు. It is not a new practice. There is an information department for government. There is an information department for the district. All your heads lo you oka head of the department is information and PR. అది ఈ రోజు రాను పబ్లిక్ కమ్యూనికేషన్ పోయి ఇది ఒక ఆర్నమెంట్ లుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నో సోషల్ మీడియా వచ్చింది. Why can't you use social media neutral platforms or అక్కడ ఉండే లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్? They are feeling proud of that area. Why can't you use their services? అది ఆ యాటిట్యూడ్ మీకు రావాల్సిన అవసరం ఉంది. మంచి చెడుల పైన వీడియో సోషల్ మీడియాలో యాక్టివ్గా, ఒక్కొక్కసారి ఇది డబుల్ ఎడ్జ్ వెపన్ ఆల్సో. కొంతమంది మిస్యూజ్ చేస్తారు. హౌ టు కౌంటర్, హౌ టు కంట్రోల్ కూడా మనం ఆలోచించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ మీ అందరికీ చెప్తున్నా, ఈరోజు 13 నెలలు మీరు చూస్తే ఒక్కసారి ఒక సాటిస్ఫాక్షన్ కోసం నేను ఒక 100 అచీవ్మెంట్స్, సూపర్ 6 చాలా వరకు సక్సెస్ చేశాం. తల్లికి వందనం 10,090 కోట్ల రూపాయలు చెల్లించాం 67,27,000 మందికి. రేపు మళ్ళీ జూన్కి రెడీ అవుతున్నాం. శ్రీశక్తి ఆగస్టు 15 నుంచి పథకం ప్రారంభించాం. చిత్తూరు జిల్లాలో 10వ తరగతి ఇంటర్లో ఉత్తమ ఫలితాలు సాధించిన యాదవ్ సామాజిక వర్గానికి చెందిన విద్యార్థులను ప్రభుత్వ ఉద్యోగుల జిల్లా యాదవ సంఘం నేతలు సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ యాదవ సమాజ వర్గానికి చెందిన విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో 10వ తరగతి ఇంటర్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించడం జరుగుతుందన్నారు. ఈ నెల 9వ తేదీన చిత్తూరులోనే టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు. ప్రతి మండలం నుంచి మంచి ఫలితాలు సాధించిన విద్యార్థులను ఎంపిక చేసి వారిని సత్కరించడంతో పాటు మెమోంటోలు, ప్రశంస పత్రాలు అందిస్తామన్నారు. చిత్తూరు నందు గల టీటీడీ కళ్యాణ మండపంలో జరుగును. ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ విద్యార్థులను అత్యధిక మార్కులతో గత నెలలో పాస్ అయినటువంటి విద్యార్థులను సత్కరించుటకు ప్రతి విద్యార్థికి కూడా కానీ ఒక ఫైలు, ఒక మెమెంటో మరియు ఒక ప్రశంసా పత్రంతో వారిని సత్కరించవలెనని యాదవ ఉద్యోగస్తుల సంఘం తీర్మానించినది. మరి ఈ యాదవ విద్యార్థులను ఎంచుకోవడానికి ప్రతి మండలం నుంచి కూడా కానీ 10వ తరగతి నుంచి మొదటి ర్యాంకు, 2వ ర్యాంకు మరియు 3వ ర్యాంకు సాధించిన వాళ్ళు అర్హులు. అదేవిధంగా ఇంటర్మీడియట్ నందు మ్యాథ్స్ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు, సైన్స్ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు, కామర్స్ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు మరియు హిస్టరీ గ్రూప్ నందు ఫస్ట్ ర్యాంకు సాధించిన వారు కూడా అర్హులే. అనగా ప్రతి మండలం నుంచి కూడా కానీ 7 మంది విద్యార్థులను ఎన్నుకొని విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ భవనం కమిటీ హాల్లో అసెంబ్లీ ఉప కార్యదర్శి రాజ్ కుమార్, పలువురు ఉప కార్యదర్శులు అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉప కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. పూర్వీకుల నుంచి తమ అనుభవంలో ఉన్న భూమిని భూస్వాములు ఆక్రమించారని పలమనేరు మండలం పెంకరగుంట పంచాయతీ జంకాలపల్లి గ్రామానికి చెందిన తేజేశ్వరి ఆరోపించారు.
చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తమ భూమిని నీలమ్మ చక్రపాణి అనే ఇద్దరు ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలంలోనే ఇల్లు ఉందని, ఆ ఇంటికి దారి ఇవ్వడం లేదని ఆక్రమణదారులు నకిలీ పట్టాలు సృష్టించి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. తహసీల్దార్ కు ఫిర్యాదు చేశామని అయినా ఇంతవరకు న్యాయం చేయలేదన్నారు. జిల్లా ఉన్నతాధికారులు విచారించి తమకు న్యాయం చేయాలన్నారు. మేము తాతల ముత్తాతల కాలం నుంచి మా భూమిలో మేము సాగు చేసుకుని జీవనం గడుపుతున్నాము. అదే భూమిలో మా ఇల్లు షెడ్ అంతా కూడా ఉంది. మాకు తెలియకుండానే అంటే డి చక్రపాణి నీలమ్మ అని వీళ్ళిద్దరూ మా భూమికి పక్క భూమి అనమాట. వాళ్ళిద్దరూ ఏం చేసినారంటే 2000 సంవత్సరంలో మా బాబాయి మా నాన్నగారు వీళ్ళిద్దరి దగ్గర ఏం చేసినారంటే మా బాబాయ్ వాళ్ళని విదేశాలకు పంపిస్తాము, జాబ్ ఇప్పిస్తాము అనేది దీంట్లో. ఫ్యూచర్ రెడీ స్టడీస్ కావాలా, గ్లోబల్ స్టాండర్డ్స్ తో లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ కావాలా? వెల్కమ్ టు న్యూయార్క్ CBSE స్కూల్. కిండర్ గార్డెన్ నుంచి గ్రేడ్ 12 వరకు కంప్లీట్ అకాడమిక్ ఎక్సలెన్స్, స్మార్ట్ క్లాస్ రూమ్స్, అడ్వాన్స్ ల్యాబ్స్, కాన్సెప్ట్ బేస్డ్ CBSE కరికులం తో స్ట్రాంగ్ ఫౌండేషన్ ని నిర్మించడం మా లక్ష్యం. రోబోటిక్ క్లాసెస్, ప్రాక్టికల్ లెర్నింగ్ మరియు ఇన్నోవేటివ్ మైండ్ సెట్ తో స్టూడెంట్ ని ఫ్యూచర్ రెడీగా తయారు చేస్తాం. అకాడమిక్స్ మాత్రమే కాదు, స్పోర్ట్స్, ఈవెంట్స్, కల్చరల్స్, మ్యూజిక్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా కంప్లీట్ పర్సనాలిటీ డెవలప్మెంట్. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ, స్పెషల్లీ ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ తో ఇండివిజువల్ అటెన్షన్ మరియు హై క్వాలిటీ టీచింగ్ అందిస్తాం. ప్రీమియం హాస్టల్ ఫెసిలిటీస్, సేఫ్ అండ్ సెక్యూర్ ఎన్విరాన్మెంట్, హైజీనిక్ ఫుడ్, 24/7 కేర్ తో హోమ్ లాంటి కంఫర్ట్. చిత్తూరు నుండి 30 to 35 కిలోమీటర్ రేడియస్ వరకు సేఫ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అవైలబుల్. ఇక్కడ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, కాన్ఫిడెన్స్, డిసిప్లిన్, లీడర్షిప్ అండ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ క్వాలిటీస్ ని డెవలప్ చేస్తాం. న్యూయార్క్ CBSE స్కూల్, వేర్ లెర్నింగ్ బికమ్స్ ఏ లైఫ్ స్టైల్. అడ్మిషన్స్ కోసం 7675929698 కి కాల్ చేసి మీ పిల్లల బ్రైట్ ఫ్యూచర్ ని ఇప్పుడే డిసైడ్ చేయండి. న్యూయార్క్ సంతకాలు, ఖాళీ పత్రాలు వచ్చి సంతకాలు, ఫోటోలు అన్నీ తీసుకొని దాన్ని 2003లో ఫేక్ డాక్యుమెంట్స్గా వాళ్ళు పక్క డాక్యుమెంట్స్గా క్రియేటివిటీ చేసుకొని దాన్ని 23 సంవత్సరాలు, దాదాపు 26 సంవత్సరాల దగ్గర. దాని తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు తెలియకుండానే మ్యూటేషన్ పెట్టించి ఈ పాస్బుక్స్ తీసేసుకున్నారు. కాకపోతే అదే భూమిలో మేము నివాసం ఉంటున్నాము, సాగు చేసుకుని జీవనం గడుపుతున్నాము. బ్యాంకులో కూడా మేము అది రద్దుపరచమని చెప్పి పై అధికారులకు, MRO కానీ RDO సార్ వాళ్ళకి కానీ వాళ్ళకి అర్జీలు పెట్టుకున్నా అప్పుడు దాని తర్వాత MRO సార్ గారు వచ్చి దాన్ని 22(a) సెక్షన్ కింద పెట్టి బ్యాంకులో లోన్ రెన్యువల్ కానివ్వకుండా ఆ సెక్షన్ కింద పెట్టి బ్లాక్ చేసినారు. మాకు ఫినాన్షియల్గా కూడా మమ్మల్ని నష్టపరిచినారు. దాని తర్వాత అదే భూమిలో మేము నివాసం ఉంటున్నాం కాబట్టి మాకు ఇంటికి కూడా రావడానికి పోవడానికి కూడా దారి లేకుండా 12 మంది మా ఇంటికి రాకపోకలు లేకుండా మొత్తం JCB పెట్టి దారి లేకుండా నిర్బంధన చేసినారు. ఈ విషయంగా అది వచ్చి 3/2/2026 వచ్చి మొత్తం భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకులకు వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన భారతీయ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుని జిల్లా రెవెన్యూ అధికారి మోహన్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్లోని వివేకానంద భవన ఆవరణంలో జిల్లా టూరిజం శాఖ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా DRO మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ వలస పాలకులను వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు చేసిన భారతీయ విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజుని తెలిపారు. స్వాతంత్ర్య చరిత్రలో ఒక మహజ్వాల శక్తి, విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు. సాయుధ పోరాటం స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయమని, సాయుధ పోరాటం ద్వారానే స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన మాన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు అని తెలిపారు. జాతికి అల్లూరి సీతారామరాజు సేవలు చాలా గొప్పవని, అల్లూరి చేసిన స్వాతంత్ర్య పోరాటం ఎందరో వీరులకు స్ఫూర్తినిచ్చిందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో అల్లూరి చరిత్ర ఒక ప్రత్యేక అధ్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అట్లూరి శ్రీనివాసరావు, టూరిజం అధికారులు నరేంద్ర కుమార్, గౌరీ, CPO శ్రీనివాసరావు, కలెక్టరేట్ AO వాసుదేవన్, ఇతర శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు గారి గురించి తెలియని ఆంధ్రుడు లేడు. ఒక గాంధీ మహాత్ముడి సిద్ధాంతాలు ఒక కోణానికి చెందినవైతే అల్లూరి సీతారామరాజు గారి సిద్ధాంతం మరొక కోణానికి సంబంధించింది. అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వారిని ఎదిరించే విషయంలో ఆయన ఎంచుకున్న పంథ, ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యల పట్ల ఆయన పోరాడిన వైనం తెలుగు జాతికే
స్ఫూర్తివంతమైనటువంటి ఒక కథ. అల్లూరి సీతారామరాజు బతికింది చాలా తక్కువ కాలం. మహానుభావులందరూ వాళ్ళు జీవించిన ప్రమాణాలు కాలం తక్కువైనప్పటికీ అత్యున్నతమైన విలువలతో వాళ్ళ జీవితం గడిపారు. అటువంటి వ్యక్తి బ్రిటిష్ వారిని ఎదిరించడం కోసం ఆయన ఎంచుకున్న పంథాలో ఆయన పూర్తి స్థాయిలో మనందరికీ స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారనేది యథార్థ సత్యం. బహుశా సినిమా వచ్చింది 75లో. 75కు ముందు అల్లూరి సీతారామరాజు అంటే ఏదో కొంచెం చరిత్ర తెలిసిన వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి మాత్రమే అవగాహన ఉండేది తప్ప సామాన్య జనమానుడికి అర్థమయ్యేది కాదు. అలాంటి దాన్ని తీసుకొని ఒక గొప్ప సినిమా తీసుకొచ్చిన తర్వాత ప్రజల్లో దాని చైతన్యం ఏ విధంగా ఉంది, అల్లూరి సీతారామరాజు గొప్పదనం అనేది అర్థమైంది. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో ఎస్హెచ్జి మహిళల సీవీడ్ ఫార్మింగ్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. అతుకులు లేని జాతీయ జెండా తయారు చేసిన చేనేత కళాకారుడు అభినందించిన మంత్రి లోకేష్. చిన్నారికి త్రినేత్రి అని నామకరణం చేసిన కమిషనర్ రాజశేఖర్ బాబు. నూతనంగా ఎంపికైన అంగన్వాడీ ఆయలకు నియామక పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్. అలుపెరకని పోరాట యోధుడిగా కన్ను మూసిన మరో గాంధీ. హెల్మెట్ పెట్టుకో బహుమతి అందుకో చిత్తూరు ట్రాఫిక్ పోలీసులు. జిల్లా కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేయాలి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కివి బులెటిన్ అప్డేట్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. వాస్తవానికి మీ దగ్గరగా ఇది 7 హిల్స్ టీవీ.